అండి వెల్కమ్ టు ఉషాస్ కిచెన్. ఈరోజు వచ్చి బీరకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులోకి ముందుగా ఒక పావు కిలో బీరకాయ, 3 టమాటాలు, ఒక 6 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఈ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒకేసారి విడివిడిగా కాకుండా ఒకేసారి వేయించుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు, టమాటాలు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే బీరకాయలు తొందరగా ఉడికిన టమాటా ఉడకదు కాబట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లో చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి ఏమీ వేయాల్సిన చింతపండు అదంతా అవసరం లేదు. ఎందుకంటే మనం ముందుగానే టమాటా యాడ్ చేసుకున్నాం కాబట్టి పులుపు ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి మనకి చింతపండు అవసరం లేదు. మనం టమాటాలు యాడ్ చేసుకోకపోతే మనం చింతపండు వేసుకుంటే కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడా అండి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి నేను సాల్ట్ సరిపడా వేసుకున్నా. కొంచెం ఎక్కువ కారం తినాలనుకునే వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు, ఒక రెండు ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బీరకాయని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఈ తాలింపు అనేది ఈ పచ్చడికి పట్టే విధంగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఇటు దోశలకు కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.